హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు. మనకి గారెలు అనగానే మినపప్పుతో చేసుకుంటాం కదా. మినపప్పు లేకుండా చక్కగా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు వెంటనే ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. అది కూడా మనకి బ్రెడ్ అలాగే అన్నంతోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మినపగారెలు ఎంత రుచిగా ఉంటాయో ఇప్పుడు నేను చూపించబోయే గారెలు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. చక్కగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. అలాగే ఒక 3 బ్రెడ్ ముక్కలను అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకొని బ్రెడ్ పీసుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం తీసుకున్న రైస్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం యాడ్ చేయకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా బ్రెడ్ పొడి, అందులో వేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ మట్టుకు చాలా బాగుంటాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. అదే మనకి మినపగారెలు అయితే పప్పు నానబెట్టుకొని కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. మనకి తినాలనుకున్నప్పుడు వెంటనే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని కూడా బ్రెడ్ పొడిలో వేసేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆలూని పొట్టు తీసేసుకొని సన్నగా గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసేసుకున్న ఆలూని కూడా మన బ్రెడ్ పొడిలో వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి చిక్కటి గడ్డ పెరుగు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగుతోటి. మనకి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పెరుగు కూడా వేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న ఆలు అలాగే ఉల్లిపాయలో నుంచి తడిదనం అనేది వస్తుంది కదా. చక్కగా మనం పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి దాంతో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి కలుపుకున్న ఈ పిండి అనేది లూజ్గా అయిపోయి ఆయిల్ పీల్చేసుకుంటుంది. కరెక్ట్గా సరిపోతుందండి. నేను చూపించినట్టుగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గారెలు అనేటివి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. మనకి పిండి అనేది గారెలకు వచ్చే విధంగా గట్టిగానే ఉండాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్లో డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంట్లో నుంచి ఒక చిన్న సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఇలా తీసేసుకొని చిన్న చిన్న గారెలాగా ఒత్తేసుకోవడమేనండి. ఇలా ప్రెస్ చేసేసుకొని మధ్యలోకి ఇంకా ఒక హోల్ లాగా పెట్టేసుకోవాలి. మనం మినపగారెలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని గారెలు 1 బై 1 వేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే బ్రెడ్ అలాగే అన్నంతోని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. చక్కగా గుల్లగా వస్తాయి. మనం ఆలు కూడా వేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మనం వేసుకునే గారెలు 2 వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇక్కడైతే మనకి మంచి రంగు వచ్చేసింది. ఇంకా వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ మనకి మినపగారెలానే ఉంటాయండి. చూడటానికి కూడా మనం చెప్పేదాకా కూడా ఎవ్వరికీ తెలియదు, అంత రుచిగా ఉంటాయి. ఇక్కడ ఫ్రై అయిపోయిన గారెలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా ఉన్న బ్యాటర్ ఉంది కదా, వాటితోని మళ్ళీ ఇలాగే గారెలు వేసేసుకొని వీటిని కూడా చక్కగా 2 వైపులా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీను ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన కర్రీ అయినా లేదంటే చట్నీతోనైనా వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనకి గారెలు తినాలనిపించినప్పుడు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.